తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మార్చి నెల ద్వాదశ రాశుల వారికి నవగ్రహాల సంచారాన్ని బట్టి ఎటువంటి ఫలితాలు వెలువడనున్నాయి, వాటికి ఎలాంటి పరిహారాలని పాటించుకోవాలి, ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో మరియు వాస్తు వేదిక్ నిపుణురాలు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ మార్చి నెలలోని నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయో కొంచెం వివరంగా ఈ ద్వాదశ రాశుల గురించి తెలుసుకోబోయే ముందుగా. సో మనకి ఈ మాసం అంతా ఏంటంటే మీనరాశిలోనే ఎక్కువ గ్రహాలు ఉండడం జరుగుతుంది. అంటే మాస ఫలితాలు ఎప్పుడు కూడా బుధుడు, రవి, శుక్రుడు మారుతూ ఉంటే వాటి యొక్క ఫలితాలు, శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు రెండు మనం చవి చూస్తూ ఉంటాం ప్రతి మాసము. అయితే ఈ మాసంలోని మొత్తము మీనరాశిలోని రాహు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నారు మనకి అక్కడ. అంటే దాంతోపాటు శుక్రుడు, బుధుడు అక్కడే ఉండడం. దీనివల్ల ఏంటంటే కాస్త మంచి ఫలితాలు, కొన్ని మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. రవి, శనిలు కలిసి ఉన్నారు ఈ మాసంలో కుంభరాశిలో. మార్చి 13 తర్వాత రవి మారినప్పటికీ కూడా అక్కడ మళ్ళీ అక్కడ ఉన్న గ్రహాలన్నీ కూడా ఏంటంటే రాహుతోటి, మళ్ళీ శుక్రుడితోటి, బుధుడితోటి కలిసి ఉన్నారు. మార్చి 13 నుంచి రవి మళ్ళీ మీనరాశిలో సంచరిస్తారు. దాంతో వాళ్ళతో కలిసి ఉన్నారు కనుక కాస్తంత మిశ్రమ ఫలితాలే అన్ని రాశుల వాళ్ళకి కనిపిస్తున్నాయి. అద్భుతమైన ఫలితాలు అని చెప్పడం కాదు, కానీ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కానీ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే చాలా మంచి యోగాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మీనరాశిలో ఉండడం అనేది కొన్ని యోగాలే. శుభగ్రహాలు కదా, పూర్తి శుభగ్రహమైన శుక్రుడు మీనరాశిలో ఉండడం చాలా అదృష్టం, చాలా యోగం. అలాగే బుధుడు కూడా ఉండడం అనేది ఒక యోగం కొన్ని రాశుల వాళ్ళకి. అలాగే తర్వాత రాహుతో కలిసి ఉండడం అదొక యోగాలు. ఎందుకంటే ఖచ్చితంగా కొన్ని ధైర్యాలని, ధైర్య సాహసే అని చెప్పి సాహసాలు చేయడం కానీ, ఇవి చేయించడాల్లో అవసరం కానీ, ఒక నైట్ వాళ్ళని ఒక స్టార్ హీరోలు చేయడం కానీ, ఇవన్నీ అవకాశాలు కూడా ఇది కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఏ రాశి వాళ్ళకి యోగంగా ఉందని చూసుకోవాలి ఈ మాసంలో. తర్వాత కుజుడు వచ్చేసి మిథున రాశిలో ఉన్నాడు. తర్వాత గురువు వక్రించి వృషభ రాశిలో ఉన్నారు. కేతువు కన్యా రాశిలో ఉన్నారు. కుంభరాశిలో రవి, శనులు కలిసి ఉన్నారు. సో ఈ వీళ్ళందరూ ఉండడం వల్ల మార్చి నెలలో చాలా వరకు మిశ్రమ ఫలితాలు అన్ని రాశుల వాళ్ళకి ఉన్నాయి. అలాగే మనకి మార్చి నెలలో 29 షష్టగ్రహ కూటమి అని చెప్పి అది ఉన్నాడు. దానివల్ల కాస్తంత ప్రభావాలు కూడా కొన్ని రాశుల వాళ్ళకి పడుతున్నాయి. సో ఇవన్నీ మనం చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళడమే. జ్యోతిష్యం అనేది ఏంటంటే ముందుగా చూసుకోవడం అనేది ఏంటంటే భయపడడానికి కాదు, ఒక అడ్వైజ్. అంటే మనకి ముందు అక్కడ మలుపు ఉంది, అక్కడ జాగ్రత్తగా స్లోగా వెళ్ళండి అని కార్కి ఏదైతే చెప్తుంటామో, ఆగండి, స్లోగా వెళ్ళండి, స్లో అని చెప్పేసి. అలాగా జ్యోతిష్యం తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఏ విషయమైనా ఈ నెలలో ఇవి చేయొచ్చు, ఇవి చేయకూడదు, వీడి జోలికి వెళ్ళకుండా వీడి జోలికి వెళ్ళి పని చేసుకోవచ్చు అని తెలుసుకోవడమే. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అమ్మ, ఈ మార్చి నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది, వాళ్ళకి నవగ్రహాల అనుగ్రహం ఏ రకంగా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగానే ఉంది అని అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు వెళ్ళి ఉచ్చస్థానంలో ఉన్నాడు. సో అందువల్ల ఏంటంటే వీళ్ళు ఎప్పటి నుంచో ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు నెరవేరుతాయి. ఎందుకంటే శుక్రుడు అంటేనే ఎప్పుడు కొనేటంటే మనకి కావలసిన వస్తువుల్ని, కంఫర్ట్ జోన్ని ఇచ్చే అవకాశం గ్రహం. మనకి ఏది కావాలంటే అది ఒక కోరిక అనమాట. ఆ కోరిక తీర్చే ఏదైతే గ్రహం ఉందో అది శుక్రుడు. సో మనకి ఒక మంచి అందమైన శారీ కట్టుకోవాలన్నా, ఒక అందమైన జ్యువెలరీ వేసుకోవాలన్నా, ఒక అందమైన ఇల్లు కావాలన్నా, అందమైన బెడ్ ఉండాలన్నా, అన్ని ప్రతిదీ ఏది మనకు అనుకుంటాం, ముఖ్యంగా లేడీస్ ఏదైతే కోరుకుంటారు కర్కాటక రాశి లేడీస్కి అందరికీ అనుకూలంగా ఈ మాసం ఏది కావాలంటే తదాస్తు 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 అంటుంటాడు. సో అంత యోగం. అంటే మీనరాశిలోని ఉచ్చస్థితిలో ఉన్నటువంటి శుక్రుడు అన్ని రాశులకి కూడా ఇటువంటి అనుభవాన్ని కలుగజేస్తాడా? లేదు, ఇక్కడ కర్కాటక రాశికి శుక్రుడు ఏమవుతున్నారు, చతుర్థాధిపతి, లాభాధిపతి. చతుర్థ లాభాధిపతి ఎప్పుడైతే ఉన్నారో లాభస్థానంలో ఉండే గ్రహం యోగిస్తుంది. అలాగే చతుర్థ స్థానంలో ఉండే గ్రహం కూడా మంచిదే చేస్తుంది, శుభగ్రహమే కదా. సో అంటే కుటుంబంలో కావాల్సిన, కుటుంబాల్లో మన ఇంటికి కావాల్సిన ఏవైతే వస్తువులు కానీ, విద్య కానీ, ఏదైనా సరే, ఇప్పుడు మన పిల్లలు బాగా చదువుకోవాలనుకున్నాం, అది తదాస్తు అంటారు. సో వాళ్ళు మంచి ర్యాంక్స్ వచ్చి రావడము. ఎందుకంటే ఇక్కడ ఎందుకు ఉంది అంటే శుక్రుడు ప్లస్ రాహు కలిసి ఉన్నారు మీన రాశిలో. దానివల్ల ఏంటంటే నైట్ టైం డే అవగానే వాళ్ళు స్టార్ అయిపోతుంటారు. అలా ఎలా అయిపోయారంటే అవుతారు అంతే, అవకాశం అలా అదృష్టం అలా ఉంది మేడం. అంటే ఇది ఓన్లీ గోచారంలో ఉండే విషయం కాదు, వాళ్ళ జాతకంలో కూడా అలాంటి యోగం ఉంటే అవుతుంది. శుక్రుడు రాహు కలిసి ఉంటే వాళ్ళ జాతకంలో కూడా దశ స్టార్ అయ్యే యోగం, దశ కానీ స్టార్ అయ్యే గ్రహాలు కానీ అనుకూలంగా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ దశ యోగిస్తుంది వాళ్ళకి. అంటే చాలా మందికి ఛాన్సెస్ కోసం ఎదురు చూసేవాళ్ళు, సినిమా ఛాన్సెస్ కోసం ఎదురు చూసేవాళ్ళు, కానీ మీడియా రంగంలో పనిచేసేవాళ్ళు, మీడియా రంగంలో వాళ్ళు రైటర్స్గా కానీ డైరెక్టర్స్ కానీ ఎదగాలనుకునే వాళ్ళకి
అవకాశం. వాళ్ళ జాతకంలో కూడా అలాంటి యోగం నడుస్తుందంటే ఇది కలిపితే మొత్తం 100% అది రిజల్ట్ వాళ్ళకి వస్తుంది. సో కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఇవి మెయిన్ వస్తాయి. రెండోది ఏంటంటే భక్తి. ఎంత భక్తి వస్తుందంటే అసలు మామూలుగానే భక్తి ఉంటుంది వీళ్ళకి, కానీ దానికంటే ఎక్కువ భక్తి, ఎక్కువ క్షేత్ర దర్శనాలు చేయాలని, ఎక్కువ గుళ్ళకు వెళ్ళాలని, ఎక్కువ దేవుళ్ళకి అన్ని దేవుళ్ళు చూడాలని, పెద్ద పెద్ద యాత్రలు చేయాలని కోరిక కలుగుతుంది. దానికి తదాస్తు అంటాడు ఆయన. చక్కగా వీళ్ళు హ్యాపీగా తీర్థయాత్రలు చేయొచ్చు, అలాగే విహారయాత్రలు కూడా చేయొచ్చు. సో విహారయాత్ర వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా తదాస్తు అంటాడు. దాంట్లో కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ మనం ఏ యాత్ర ఎంచుకుంటున్నామో నెక్స్ట్ మనకు వచ్చే దశ, మనకు వచ్చే మాసంలో వచ్చే ఇబ్బందులు నుంచి మనం బయటపడడానికి. సో మనం కార్యాలు ఎక్కువ చేసుకుంటే పుణ్యాన్ని మూట కట్టుకుంటాం. కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉన్నదంతా హ్యాపీగా, ఇప్పుడు చల్లని మంచినీళ్ళు తాగితే కూడా అమ్మయ్య అనిపిస్తుంది. దాంతో మనం సాటిస్ఫై అయిపోతే కూడా శుక్రుడు ఈ వారం ఈ రోజు ఇచ్చిన కోట అయిపోయింది అంటారు. ఓకే. సో మనం కోరుకోవడంలో ఉంటుంది అది. సో చల్లనీళ్ళు ఈ టైంకి అబ్బా చల్లగా ఏసీలో ఒక చల్ల నీళ్ళు తాగితే ప్రశాంతం కూర్చుంటే అయిపోయింది అంటే ఓకే తదాస్తు అంటాడు. అయిపోయింది ఇవాళ ఇచ్చిన కోట. లేదు నా పిల్లలు మంచి ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి, లేదా నా హస్బెండ్ ఉన్నత స్థానంలో ఉండాలి, ఆయన వ్యాపారంలో అభివృద్ధి రావాలి, బ్రహ్మాండంగా యోగించాలి, పెద్ద స్టార్ అవ్వాలి మా వారు అని అనుకుంటే అది కూడా తదాస్తు అంటాడు. సో ఇక్కడ కోరికల్లో ఉంటుంది తేడా. సో అందుకని ఏంటంటే ఆలోచించి ఏదైనా సరే కావాలి అంటే మనస్ఫూర్తిగా అనుకోండి, ఖచ్చితంగా జరుగుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం చాలా అవకాశం వాళ్ళకి కనిపిస్తుంది. ఇంకా వీళ్ళు ఏమైనా పరిహారాలు పాటించుకోవాల్సిన అవసరం ఉంటుందా ఈ మాసంలో? తప్పకుండా. ఎందుకంటే ఎప్పుడైతే శుభగ్రహాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ బుధుడు ప్లస్ తర్వాత వీళ్ళకి తృతీయ వ్యయాధిపతి కూడా బుధుడు కూడా అక్కడ కలిసి ఉన్నాడు శుక్రుడితో కలిసి. అందుకే ఏంటంటే మన ఆలోచన ధోరణి మారే అవకాశం ఉంటుంది. తర్వాత చిన్న చిన్న గొడవలు పడే అవకాశాలు ఉంటాయి. కొంచెం అహంకారం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే వ్యయ స్థానంలో కూర్చుని ఉండడం వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చు పెట్టేది 10 రూపాయలు అనుకుంటే చోట 100 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. కనుక ప్రతిదీ క్యాల్కులేషన్ చేసుకుంటూ చదువుకుంటూ చూసుకుంటూ ఖర్చు పెట్టడం అనేది చాలా ముఖ్యం. ₹1 తీస్తున్నాం అంటే అది ఎందుకు ఖర్చు పెడుతున్నాం అనేది ఒక లెక్క వీళ్ళ దగ్గర లేకపోతే అది కాస్త ఎక్కువ అవుతుంది. అనుకున్న దానికంటే అధిక ఖర్చులు కనిపిస్తాయి కనుక జాగ్రత్తగా ఉండవలసింది. తర్వాత వీళ్ళు ఎక్కువ ఆరాధించవలసింది గురువుని. శివారాధన ఎక్కువగా చేయడము, దత్తాత్రేయ స్వామిని పూజించడం చేస్తూ ఉంటే ఆలోచన శక్తి కూడా ధోరణి కూడా మారుతుంది. ఏది కోరుకోవాలి, ఎలా మాట్లాడాలి అనేది ఒక గురువు ఉంటేనే కదా మనకు ఒక గైడెన్స్ అనేది తెలుస్తుంది. అలాగే వీళ్ళు శివారాధన కానీ చక్కగా దత్తాత్రేయ స్వామిని కానీ సాయిబాబాని కానీ కొలుస్తూ ఉండాలి ఈ మాసం అంతా. అమ్మ, మార్చి నెల కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.